ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా మంచి సంక్షోభ సమస్యను ఎదుర్కొంటూ ఉంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో. ఇందులో ఒకటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో 60% మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆ 60లోని 35 నుంచి 40% ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ రొయ్య ఉత్పత్తి జరుగుతుంది. దీన్ని అసరాగా చేసుకుని ఇప్పుడు ఇక్కడ మా జిల్లాలో ఏ కంపెనీ అయినా సరే అక్కడ 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల మేత అమ్ముతుంది. అలాగే మెటీరియల్ కూడా దానికి తగ్గట్టు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఏపీ సడా అనేటువంటిది గత గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీ సడా అని ఒక వ్యవస్థను తీసుకొచ్చింది. దానికి ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ అని కొన్ని యాక్ట్లు ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ యాక్ట్లను తొంగలో దక్కి ప్రభుత్వం ఏం చేయగలదన్న ధీమాతో మొన్న ఫీడ్ రేట్లు పెంచితే వెంటనే ప్రభుత్వం దాని మీద వెంటనే అచ్చెన్నాయుడు గారు తీసుకుని దాన్ని వెంటనే ఇమీడియట్లీగా కాల్ బ్యాక్ చేయడం కూడా జరిగింది. కాల్ బ్యాక్ చేసారన్న అహంకారంతో ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీడ్ మిల్లు ఉన్నాయి, ఎక్స్పోర్ట్ కంపెనీ కూడా వీళ్ళు దావటంతో ఇమీడియట్లీగా ఏదో మాది ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన వ్యాపారం అయినప్పటికీ ఒక 3 months బ్యాకే ఇది పర్చేజ్ అవుతుంది. అది కానీ వీళ్ళు చేసిన వ్యాపారం ఏంటంటే పొద్దుడే రేటు, సాయంత్రం రేటు, మధ్యాహ్నం రేటు కింద చెరువులో పట్టి చేపల మార్కెట్లో తీసుకొచ్చి రోజువారీ మార్కెట్ టైపు ఈ పచ్చిరేల మార్కెట్ని, ఇంటర్నేషనల్ మార్కెట్ని తీసుకొచ్చి ఈ ఎక్స్పోర్టర్లందరూ రైతుకి సంబంధించింది ఇంచుమించుగా కొన్ని వేల కోట్లు ధనాన్ని వాళ్ళ ఆధిపత్యంలో తీసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ ఏంటంటే బిఫోర్లో ఇలాగే ట్రంప్ ట్యాక్స్ అనేటువంటిది ఒకటి పెట్టి 25% ట్యాక్స్ అని అంటే అతను ఏప్రిల్ నెలలో ట్యాక్స్ అని చెప్తుండగానే 60-70 రూపాయలు తీసి దాన్ని ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ చేస్తే అప్పటికే రైతుల దగ్గర నుంచి 10 నుంచి 20 వేల కోట్లు, 15 నుంచి 20 వేల కోట్లు రైతుల సొమ్మును తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే నిర్మలా సీతారామన్కి లెటర్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోర్టర్లు 25 వేల కోట్లు లాస్ అయిపోయారని చెప్పారు. కానీ ఏ విధమైన ట్యాక్స్ అమెరికా నుంచి కానీ మా రైతులకు ఏ విధంగా పడలేదు. కానీ దయించి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల పాలిటి దేవులుగా మీరు కనికరించాలంటే ఆ 25 వేల కోట్లు రైతులదే ఖచ్చితంగా డబ్బులు కూడా కాల్ బ్యాక్ చేస్తే చాలా రైతులందరూ హర్షిస్తారని చెప్పేసి మాత్రం చెప్తున్నాం. కానీ ఇదే పరిస్థితిలో కొనసాగితే, ఇదే పరిస్థితి ఎక్స్పోర్టర్స్ కానీ ఫీడ్ మిల్ల కానీ ఇదే పందా కొనసాగితే రానున్న రోజుల్లో ఇప్పుడు 10 లక్షల టన్నులు ఉత్పత్తి వచ్చిందని విర్రవీగే తత్వంలో మీరు ఎలాగైతే ఉన్నారో ఏమనుకుండా చేస్తున్నారని ఇదే ఉత్పత్తిని మేము రైతు క్రాపాలిటీగా కాకుండా లో స్టాకింగ్ వచ్చి ఇది 3 లక్షల నుంచి 5 లక్షల టన్నుకి రాబోయే రోజుల్లో తీసుకొచ్చడానికి సాయశక్తుల ప్రతి జిల్లా రైతు సంఘాలతో మమేకమయ్యి ఖచ్చితంగా ఈ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తామని, తర్వాత ఇందులో భాగంగా మన నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఈ బంగారం 1 సంవత్సరం నిలుపుదల చేయమని అడిగారు. దానికి కారణం ఏంటంటే మన డాలర్ రేట్లో రూపాయి మార్క విలువ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. కానీ మనకు ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా డాలర్లో ఏదన్నా వస్తుందంటే ఈ ఒక్క ఆక్వా పరిశ్రమ వల్ల వస్తుంది. 70 నుంచి 80 వేల కోట్లు డాలర్లో ఆర్థిక విద్యాన్ని సబ్జెక్తుంది. తర్వాత ఈ ప్రభుత్వంలో 36 వృద్ధి శాతంలో కూడా ఈ ఆక్వా పరిశ్రమ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుంది అనేటువంటిది కూడా ఈవేళకే మాకు అంతుపట్టన స్థితిలో ఉన్నాం. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా మాత్రం రైతులకు న్యాయం చేయకుంటే అన్ని జిల్లాల నుంచి నాయకులందరినీ, రైతు సంఘాలను మేము మమేకమయ్యి ఖచ్చితంగా త్వరలో కార్యాచరణ చేసుకుని మేము ముందుకు సాగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రత్యామ్నాయంగా ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ అక్వేను నమ్ముకుని ఎన్నో వేల మంది రైతులు దీన్నే నమ్ముకుని చేస్తుంటే ఇదే అదునుగా ఈ అక్వాకి సంబంధించినటువంటి రొయ్యి తయారీదారులు కానీ, రొయ్యి కొనుగోలుదారులు కానీ సిండికేట్గా ఏర్పడి ఈ రోజున అమాంతంగా 1 వారం రోజుల్లోనే కేజీకి 70 రూపాయల వరకు తగ్గించుకుంటున్నారంటే ఇవాళ దిక్కు తోసన పరిస్థితుల్లో రైతు నువ్వు అమ్ముతావా లేదా సస్తావా అన్నట్టు రేట్లు తగ్గించి ఈ కొంచెం ఇంచు లేదంటే ఈ రోజున మా అమలాపురం చుట్టుపక్కల మార్కెట్కి 1000 టన్ను వస్తుంది. 1000 టన్నులకి కేజీకి 50 రూపాయలు తగ్గించి కొంటున్నారంటే టన్నుకి 50,000 నష్టపోతున్నారంటే ఈ నష్టం అంతా ఎవరు భరాయించాలి? ఈవేళ ఈ మేత తయారీదారుడు ఉన్నాడంటే అతను ఒక నిర్దిష్టమైన రేటు పెట్టుకుని లాభానికి అమ్ముకుంటున్నాడు. అలాగే హ్యాచరీ వాళ్ళు లాభానికి అమ్ముకుంటున్నారు. అలాగే ఈ రైతు పండించే పంట మీద అందరూ కూడా లాభాలను బేస్ చేసుకుని చేస్తుంటే రైతు ఈ రకంగా నష్టపోతుంటే ఈ రోజున ఇంకా ఫైనల్గా ఏంటంటే గత 4-5 సంవత్సరాల నుంచి డిస్కషన్లు, సిట్టింగ్లు అంటూ జరుగుతున్నాయి. కానీ రైతు ఈవేళ ఆఖరి స్టేజ్కి వచ్చాడు. మీరు ధరలు పెంచుతారా, మేము ఈ సాగు మానేయమంటారన్న స్థితికి ఈవేళ వచ్చారంటే మీరు ఆలోచించుకోవాలి. ఈ తక్షణం ప్రభుత్వం ఈ తగ్గించిన ధరలో ఏ కారణం చేత అయితే
కేజీకి 70 రూపాయల వరకు తగ్గించి ఈ రైతులు దోచుకుంటున్న ఈ వ్యవస్థని వెంటనే ఈ గవర్నమెంట్ వారు చర్యలు తీసుకుని ముందుకు తీసుకెళ్ళకపోతే రైతు ఇంక అన్నీ చెప్పడం అనవసరం. రైతు మీరు రేటు పెంచుతారా, మమ్మల్ని చెరువులు చేయడం మానేయమంటారా అన్న స్టేజ్కి వచ్చారు. ఆ పరిస్థితుల్లోనే ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్కి వచ్చి మేము నిత్తపత్రం సమర్పించుకుని అధికారులకి సూచించి, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దృష్టికి తీసుకెళ్ళి ఆఖరి పరిస్థితిలో ఉంది ఈవేళ అక్కువ పరిస్థితి. ఈవేళ మేము వెంటిలేటర్ పై ఉండటం కాదు, వెంటిలేటర్ మీద పెట్టి వీళ్ళు సిండికేట్ ఆడుతున్న నాటకాలు చర్మగీతం పట్టకపోతే ఈ వ్యవసాయం లాగే అక్కువ చేపలు రొయ్యల పరిస్థితిని కూడా ఈ 2 జిల్లాలో కూడా మర్చిపోవాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నాం.